ముందుగా ప్రేక్షకులకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగు నూతన సంవత్సరము ఉగాది సంవత్సరం 60 సంవత్సరాలకు కాలచక్రం ఉంది. అందులో 40వ సంవత్సరము పరాభవ నామ సంవత్సరము. ఈరోజు పరాభవ నామ సంవత్సరం అంటే ఏంటి, దానికి అందులో అర్థం ఏమిటి అనే అంశానికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో భక్తులందరూ కూడా కిటకిటలాడుతున్నారు. తెలుగు సంవత్సరం పురస్కరించుకొని నూతన సంవత్సరంగా భావిస్తారు తెలుగు ఈరోజు ఉగాదిని. అందరూ కూడా తమ కోరికలు నెరవేరే విధంగా ఆలయాలకు వస్తున్న పరిస్థితి. ముందుగా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు కూడా చెప్దాం పంతులు గారికి. స్వామి, మొదటగా ఆర్టీవీ తరఫున మీకు కూడా తెలుగు సంవత్సర నామ శుభాకాంక్షలు. అంటే పరాభవ నామ సంవత్సరం అంటే ఏంటి, అసలు ఉగాది జరుపుకోవడానికి ప్రత్యేకంగా ఏముంది తెలుగు ప్రజలు? శ్రీ గురుభ్యో నమః. నూతన సంవత్సరం ఉగాది అని వాడుకలో వచ్చింది, కానీ యుగారంభానికి నాంది కాబట్టి యుగాది అనేటటువంటి ఈ పరాభవనామ సంవత్సరం. పర అంటే అమ్మవారు ఆది పరాశక్తి, భవ అంటే ఉద్భవించడం. అమ్మవారు ఉద్భవించినటువంటి పరాభవనామ సంవత్సరంలో అందరూ పరాభవము అంటే ఏదో ఆపదలు జరుగుతాయి, పరాభవం పొందుతామంటే మేము సాధించేది సాధించకుండా ఇబ్బంది పడతామేమో అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ విధంగా ఎలాంటి సమస్యలు పెట్టుకోవద్దు. కాలం చాలా బాగుంది. గురువు రాజు. అన్ని వ్యవహారిక సంబంధమైనటువంటి ప్రపంచంలో విద్య కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ అభివృద్ధి చెందాలంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ గురువే రాజయ్యాడు, మంత్రి కుజుడయ్యాడు, పశుపాలకుడేమో శ్రీకృష్ణుడయ్యాడు. పశువులన్నీ శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో, ముఖ్యంగా గోవులు అధికంగా పాలిస్తూ గోరక్షణ జరపబడుతుంది. బ్రాహ్మణులకు మరియు రాజులకు, సామాన్య ప్రజలకు, క్షత్రియులకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. సకాలంలో వర్షాలు కురుస్తాయి, అన్నీ కూడా బాగానే ఉంటుంది. అయితే ఈ కాలం ఆ గురువు అనేవాడు నావలో వచ్చారు కాబట్టి కాస్త నావకు సంబంధించిన అంటే పడవలకు సంబంధించినటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. ఈ సంవత్సరం మన దేశం మీద కూడా కాస్త యుద్ధాలు జరిగేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అందరూ కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో మేమేదో పరాభవం చెందుతాము, అపనిందల పాలవుతామని భావించకుండా అందరూ కూడా ప్రతిరోజు, ముఖ్యంగా ఈ సంవత్సరంలో 7 గ్రహాలు కూడా మంచి స్థానంలో ఉన్నాయి, 1-2 గ్రహాలు మాత్రం పాపస్థానంలో ఉన్నాయి. కాబట్టి అందరికీ బాగుంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. ఈరోజు ఉగాది పండుగ రోజు భక్తులందరూ కూడా ఆలయాలకు వస్తారు, తమ కోరిన కోరికలు నెరవేర్చాలని, అదేవిధంగా కొత్త సంవత్సరంలో అన్ని సుఖ సంతోషతలో ఉండాలని, పిల్ల పాపలు అందరూ బాగుండాలనే ఉద్దేశంగా ఆలయాలకు వస్తున్నారు. ఈ భక్తులు ఆలయాలకి రావడం ప్రధానంగా దీనికి అందరికీ సంబంధించిన విశేషం ఏమని ఉంటుంది? మొన్నటి వరకు కూడా మేము చెప్పాము, 31 డిసెంబర్ పోయి 1 జనవరి రావడం కొత్త సంవత్సరం కాదు, ఈరోజు యుగాది ప్రారంభం అవడం కొత్త సంవత్సరం అని. చైత్రమాసంలో అడుగు పెడతాము. వసంత ఋతువులో మార్పు ఉంటుంది, కాలంలో మార్పు వస్తుంది, చెట్లు చిగురిస్తాయి, కోయిలలు ముఖ్యంగా మంచి కూతతో కూస్తూ ఉంటాయి, గమనించండి. కొత్త పంటలు ఇంటికి వస్తాయి. పశువులు గోశాలలలో ఈరోజు ఖచ్చితంగా ఎవరైతే ఈ ఆవులు గేదెలు ఉన్నవారు ఖచ్చితంగా ఉదయాన్నే పగ్గాలు అల్లుతారు. వాటి కోసం ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో 3 గంటలకు లేచి ఒక పగ్గం అల్లిన తర్వాతనే వాళ్ళు ఆ కూర్చున్న స్థానం నుండి లేస్తారు. అలాగే నేడు నూతన వస్త్రములు, కొత్త వస్త్రములు ధరిస్తారు. మంచి పిండి వంటలతో, తీపి పదార్థాలు చేసుకొని పిండి వంటలతో భోజనాలు చేస్తారు. ముఖ్యంగా ఈరోజు పులుపు, ఉప్పు, కారం, చింతపండు పులుపుతో, మామిడికాయతో, వేప పువ్వుతో పచ్చడి తయారు చేసి స్వామికి ప్రత్యేకంగా నివేదన చేస్తారు. ఇప్ప ఆకులో అట్టి ప్రసాదాన్ని నివేదన చేస్తారు. అందరూ దాన్ని తీర్థంగా స్వీకరిస్తారు. మరి దీన్ని ప్రసాదం అంటున్నారు ఎందుకు అని అంటే, తీర్థం వేరు, ప్రసాదం వేరు. ప్రసాదం అంటే గట్టిగా ఆ విధంగా ఉండి పెట్టడానికి అనువుగా ఉండేది, తీర్థం అంటే చేతిలో ఈ విధంగా తీసుకునేది, గ్లాసులో తీసుకునేది. మరి దీన్నే తీర్థం అంటున్నారు, ప్రసాదం అంటున్నారు అంటే ప్రత్యేకంగా అన్ని పదార్థాలు కలిసి మనిషి కూడా తన యొక్క రాగద్వేషాలకు అతీతంగా అందరూ కూడా నా పక్కన వాళ్ళు బాగుండాలని కోరుకుంటే
సర్వలోకాలు అందరూ బాగుంటారు. పక్కవాడు బాగుంటే ఆ పక్కవాడు బాగుంటాడు. ఈ విధంగా అందరూ బాగుండాలని కోరుకుంటారు. కాబట్టి అటువంటి సామరస్యంతో సమైక్య భావంతో అందరూ కూడా ఈ ఉగాదిని జరుపుకుంటారు. ముఖ్యంగా ఆలయానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని మాకు ఎలాంటి కష్టం కలగకుండా, మా తోటి వారికి కూడా ఎలాంటి కష్టం కలగకుండా ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ఉదయం నుండి చాలామంది భక్తులు దర్శనానికి విచ్చేశారు. ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు స్వామివారి యొక్క అవభృత రుద్రాభిషేకంతో ప్రారంభమై భక్తులందరికీ కూడా అర్చనలు దర్శనాలు చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినారు ఆలయ ఈవో గారు మరియు ధర్మకర్తల మండలి. శుభం భూయాత్. ప్రధానంగా ఉగాది రోజు ఈ షడ్రుచులు తయారు చేస్తారు. ఇందాక మీరు చెప్పారు షడ్రుచులు తయారు చేస్తారు. దాన్ని ఆ తయారు చేయడం అందరికీ అంటే పంచిపెట్టడంలో ప్రధాన అర్థం ఏంటి? ఆ షడ్రుచులు కూడా ఎలాంటి అంటే ఇంతకుముందు చెప్పిన విధంగా నేను బాగుండాలి, వారు బాగుండాలి, ఆ విధంగా తయారు చేసి అందరికీ పంచుతూ మనం అందరం ఒకటే అని తెలియజేస్తూ ఆ ఉగాది పచ్చడిని పంచడం ఆనవాయితీగా వస్తుంది. మొత్తంగా చూడొచ్చు, ఉగాది తెలుగు సంవత్సరము, తెలుగు నూతన సంవత్సరం. ఈ కొత్త సంవత్సరం రోజు అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలనే విధంగా తెలుగు ఉగాది పండుగను జరుపుకుంటున్నారు తెలుగు ప్రజలందరూ కూడా. అందరూ భావదేశాలకు విడిచి, అందరూ రాగదేశాలన్నీ విడిచి తమ వారు బాగుండాలి, మనము బాగుండాలి, అందులో అందరూ ఉండాలనే నినాదంతో ముందుకెళ్తుంది. షడ్రుచులు ముఖ్యంగా దాని ఉద్దేశము. తీపి వగరు అన్నీ కలిపి ఉండేదే షడ్రుచులు తయారు చేసి భగవంతుని ప్రసాదంగా ఇస్తారు. ఆ ప్రసాదాన్ని అందరూ సేవించాలి, అందులో మనం ఉండాలనే ముఖ్య ఉద్దేశం. ప్రధానంగా చూసుకోవచ్చు, పరాభావ నామ సంవత్సరం అంటే ఆది పరాశక్తిగా భావించాలి. అందరూ కూడా ఈ నామ సంవత్సరం రోజు అందరూ బాగుండాలి, అన్నీ బాగుంటాయని చెప్తున్నారు పంతులు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.